ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ PNG Financial Advisor. ఈరోజు మనం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ది మోస్ట్ అట్రాక్టివ్ IPO హ్యాపెండ్ ఇన్ 2019 2019లో మంచి లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చిన కంపెనీ ఏదైతే ఉందో IRCTC కంపెనీ గురించి ఈరోజు కొన్ని వివరాలు తెలుసుకుందామండి. ఎందుకంటే నిన్న మార్చ్ 4న ఇది 10% డౌన్ అయ్యి లోవర్ సర్క్యూట్ ని టచ్ అయింది. అలాగే ఈ రోజు చూసుకున్నా కూడా అరౌండ్ 7% డౌన్ అయింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇది IRCTC డ్రీమ్ రన్ ఎండ్స్ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి. అంటే ఏదైతే డ్రీమ్ రన్ అక్టోబర్ 14న లిస్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ 1300 పాయింట్స్ వరకు 1300 రూపీస్ వరకు పెరిగిందో, 200% వరకు రిటర్న్స్ ఇచ్చిందో, 1995 రూపీస్ వరకు చేరిందండి ఫిబ్రవరి 25న. అలాంటి స్టాక్ వచ్చేసి నిన్నటి వరకు 22%, ఈ రోజు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 29% to 30% వరకు డౌన్ అయింది హయ్యర్ ప్రైస్ నుంచి చూసుకుంటే. సో అరౌండ్ 530 పాయింట్స్ డౌన్ అయింది IRCTC అనేది. సో IRCTCలో ఎందుకు డౌన్ అవుతుంది? మార్కెట్ కండిషన్స్ ఈ రోజు చూసుకున్నట్టయితే మార్కెట్స్ అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి, అయినా కూడా IRCTC అనేది మాత్రం డౌన్ ఫాల్ లోనే ఉంది. సో కారణం ఏంటి అనేది కూడా చూద్దామండి. IRCTC అనేది అక్టోబర్ 14న 625 దగ్గర లిస్టింగ్ అయింది, మనకు తెలుసండి. సో 625 రూపీస్ నుంచి ఫిబ్రవరి 25th వరకు చూసుకున్నట్టయితే 1994 రూపీస్ వరకు వెళ్ళిందండి. సో అరౌండ్ 1300 రూపీస్ ప్రాఫిట్ కేవలం 120 to 130 డేస్ లో ఇచ్చింది అనమాట. 4 months చేంజ్ లో 1300 రూపీస్ ప్రాఫిట్ పర్ షేర్ ఇచ్చింది. సో ఇది అరౌండ్ 150% రిటర్న్స్ అండి. సో 150% రిటర్న్స్ ఇచ్చిన తర్వాత ఇది సడన్ గా 1 వీక్ లోనే చూసుకున్నట్టయితే మనకి 20% లాస్ అండి. అదే ఫిబ్రవరి 25th నుంచి మార్చ్ 4th వరకు 13 డేస్ లో చూసుకున్నట్టయితే ఇది ఆల్మోస్ట్ 30% క్రాష్ అయిందండి. 30% క్రాష్ అయింది. కారణం ఏంటి అనేది దీని చార్ట్ చూసుకుంటే కనుక మనం IRCT యొక్క డైలీ చార్ట్ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఇక్కడ డోజీ ప్యాటర్న్ ఏర్పడిందో ఫిబ్రవరి 26న అప్పటి నుంచి మార్కెట్లో వరల్డ్ వైడ్ ఎకానమీలో కూడా వాలటాలిటీ ఉంది. కరోనా వైరస్ వల్ల ఇండియన్ మార్కెట్స్ కూడా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. కాకపోతే ఈ రోజు ఇండియన్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1% వరకు గెయిన్ అయినా కూడా IRCTC అనేది మాత్రం ప్రజెంట్ ఈ రోజు కూడా 6.37 ఆల్మోస్ట్ 100 రూపీస్ వరకు తగ్గి ట్రేడ్ అవుతుంది 1466 దగ్గర. అంటే ఇక్కడ నిన్న లోవర్ సర్క్యూట్ ని టచ్ అయ్యేంత సెల్లింగ్ ప్రెషర్ ఉంది అని అంటే బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరైతే లార్జ్ ఫండ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు దీంట్లో నుంచి ఎగ్జిట్ అవుతున్నారు అని అర్థమవుతుందండి. సో 150% పెరిగిన తర్వాత మార్కెట్ లో ఈ స్టాక్ లో నుంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మిగతా వేరే స్టాక్స్ లలో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు అనుకుంటా. సో మేబీ నిన్నటి షార్ప్ ఫాలింగ్ చూసినట్టయితే 10% ఫాల్ అండి. 1 డేలో 10% ఫాల్ అయింది. ఏ స్టాక్ అయితే 120 డేస్ లో 150% ర్యాలీ ఇచ్చిందో అదే స్టాక్ 1 డేలో 10% ఫాల్ అయింది అంటే ఇట్ ఈస్ బ్యాడ్ ఇండికేషన్ ఫర్ ద స్టాక్ అండి. సో దీంట్లో కనుక మీరు లిస్టింగ్ గెయిన్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు ఇది మల్టీ బ్యాగర్ స్టాక్ అవుతుంది, ఇంకా ఫర్దర్ గా దీంట్లో ర్యాలీ వస్తుంది అనుకునే వాళ్ళైతే దీంట్లో నుంచి ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి, టోటల్ గా ఎగ్జిట్ కాకపోయినా మీకు ఇంకా పాజిటివ్ మూమెంటం మీద హోప్స్ ఉంటే అట్లీస్ట్ 60 to 70% మీ ఇన్వెస్ట్మెంట్స్ దీంట్లో నుంచి తీసి ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ లో ఇది అప్ ట్రెండ్ ఎప్పుడైతే ఈ అప్పర్ కర్వ్, ఈ కర్వ్ ఇప్పుడు డౌన్ కర్వ్ లో ఏదైతే ఉందో ఈ కర్వ్ అనేది అప్పర్ సైడ్ ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు కనుక మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఫర్దర్ గా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. ఇది ఈ రోజు కూడా 7% డౌన్ అవడం అనేది మార్కెట్ లో చాలా నెగటివ్ విషయం అండి. IRCTC పైన మార్కెట్ కి చాలా పాజిటివ్ హోప్స్ ఉండే, ఎందుకంటే ఇది జీరో డెట్ కంపెనీ, గవర్నమెంట్ అండర్ కంపెనీ, 25,046 crores మార్కెట్ క్యాప్ ఉన్న మోనోపోలీ కంపెనీ. సో ఇండియన్ రైల్వేస్ లో ఈ కంపెనీకి కాంపిటీషన్ లో వేరే ఏ కంపెనీస్ లేవు. క్యాటరింగ్ అండ్ టూరిజం అనే పర్మిషన్ ఓన్లీ దీనికి IRCTCకి మాత్రమే ఉంది కాబట్టి మంచి ప్రాఫిట్స్ ఉండే కంపెనీ అండి. కాకపోతే ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది చాలా హై ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ కాన్స్ చూసుకున్నట్టయితే స్టాక్ ఇస్ ట్రేడింగ్ ఎట్ 24.02 times టు ఇట్స్ బుక్ వాల్యూ అండి. ఇది వర్చువల్లీ డెట్ ఫ్రీ అయినా ఏదైనా కూడా ఒక స్టాక్ అంటూ ఒక వాల్యుయేషన్ ఉంటుంది కదా. సో వాల్యుయేషన్ కంటే ఎక్స్పెన్సివ్ అయినప్పుడు కూడా దాన్ని ఇంకా హోల్డ్ చేస్తూ ఉండడం అనేది ఫూలిష్నెస్ అవుతుందండి. సో ఇక్కడ ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది హైలో ఉంది. మనీ కంట్రోల్ లో మనం టెక్నికల్ అనాలిసిస్ చూసుకున్నా కూడా మూవింగ్ యావరేజెస్ లో, టెక్నికల్ ఇండికేటర్స్ లో అన్నింటిలో ఇది
బేరిష్ గా కనిపిస్తుందండి. అలాగే మనం జెరోదాలో కూడా చూడొచ్చు. జెరోదాలో ఐఆర్సిటిసి యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూసుకున్నా కూడా బేరిష్ గా కనిపిస్తుంది. సో మార్కెట్ లో దాని గురించి చాలా నెగటివ్ ప్రెషర్ అయితే కనిపిస్తూ ఉంది. దీంట్లో నుంచి బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉన్నారు. సో రిటైల్ ఇన్వెస్టర్స్ అయిన మనం కూడా దీంట్లో మనీని బ్లాక్ చేసుకుంటూ వెయిట్ చేసే బదులు, ఎందుకంటే ఇట్లా లోవర్ సర్క్యూట్లు టచ్ అయ్యే స్టాక్ లో నుంచి ఈజీగా ఎగ్జిట్ అవ్వలేమండి. ఎప్పుడు ఆపర్చునిటీ ఉంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వడమే బెస్ట్. ఎందుకంటే మనం వక్రాంగి, జెట్ ఎయిర్వేస్, మన్పసంద్ లాంటి కంపెనీస్ లో చూసుకున్నట్టయితే రిటైల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. అది లోవర్ సర్క్యూట్ ను ఏ స్టాక్ అయినా సరే టచ్ అవ్వడం స్టార్ట్ చేసింది అంటే ఎక్కడి వరకు వెళ్ళేది తెలియదు. మార్కెట్ లో అప్పర్ సర్క్యూట్ తగిలినా కూడా మనకు షాకింగ్ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే లోవర్ సర్క్యూట్ టచ్ అయినా కూడా డౌన్ ట్రెండ్ కి వెళ్ళినా కూడా మార్కెట్ లో స్టాక్ అనేది అదే రకంగా మన ఎక్స్పెక్టేషన్స్ కి అందకుండా డౌన్ ట్రెండ్స్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్మోస్ట్ 10 days లోనే 2000 నుంచి 1450 వరకు వెళ్ళగలిగిన స్టాక్ కమింగ్ డేస్ లో లిస్టింగ్ ప్రైస్ అయిన 625 కూడా బ్రేక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అలా కాకుండా మార్కెట్ లో మళ్ళీ దీంట్లో ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో దీంట్లో ఇది టర్న్ అరౌండ్ ఎప్పుడు తీసుకుంటుందో అప్పుడు పాజిటివ్ మొమెంటం లోకి వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేస్తే ఐఆర్సిటిసిలో లాభాలు పొందొచ్చు. ఐఆర్సిటిసి అనేది నో డౌట్ అండి మోనోపోలీ కంపెనీ, మంచి ప్రాఫిట్స్ ఇచ్చే కంపెనీ, జీరో డెట్ కంపెనీ, ఫండమెంటల్ గా చాలా బాగుంది. అయినా కూడా వాల్యుయేషన్స్ బట్టి చూసుకున్నట్టయితే ఇది చాలా కాస్ట్లీగా ట్రేడ్ అవుతుంది. ఇక్కడ స్టాక్ పిఈ రేషియో చూసుకున్నట్టయితే మీరు 91.85 ఉందండి. సో ఓవరాల్ గా ఇది చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్. ఇప్పుడున్న ప్రైస్ లో అయితే దీంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వడం ఉత్తమం. ఇక్కడ మీరు ఎంఏసిడి చూసుకున్నా, ఆర్ఎస్ఐ చూసుకున్నా, ఎంఏసిడి చూడండి టర్న్ అరౌండ్ తిరిగింది. ఇక్కడ నుంచి నెగటివ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. అలాగే వాల్యూమ్స్ చూడండి, మీరు ఆస్కిలేటర్ చూసుకున్నట్టయితే వాల్యూమ్స్ అనేది కూడా నెగటివ్ ట్రెండ్ చూపిస్తుంది. అలాగే ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా మనకి క్లియర్ గా నెగటివ్ ఇండికేషన్ అనేది అయితే చూపిస్తుంది. సో టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మనకు తెలిసేది ఏంటి అంటే ఐఆర్సిటిసిలో ఇంకా హోల్డింగ్స్ ఉంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు ఇంకా పాజిటివ్ ఒపీనియన్ ఉన్నట్టయితే కనుక దీంట్లో అట్లీస్ట్ 60 to 70% స్టేక్ తీసేసి 30 to 40% స్టేక్ నుంచి మిగతా అమౌంట్ ని మళ్ళీ పాజిటివ్ టర్న్ అరౌండ్ తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేసి యావరేజ్ చేసుకుంటూ ముందుకెళ్తే మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. సో ఇదండి ఐఆర్సిటిసి పైన నాకున్న ఒపీనియన్. సో దీన్ని నేను రికమెండేషన్ చేయట్లేదు, ఇది కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ కి మాత్రమే. సో రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా దీంట్లో మనీ బ్లాక్ అయ్యి లాస్ కాకూడదనే ఉద్దేశంతో చేయడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ చేయండి. మీరు ఏ స్టాక్ లో అయినా సరే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఓన్ రీసెర్చ్ చేసిన తర్వాతనే, లేదంటే ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా సజెషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.